మంగళగిరిలో భర్తను హత్య చేసిన భార్య కేసులో టీవీ సౌండ్ వల్ల హత్య జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని సిఐ వీరస్వామి అన్నారు. అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం నిందితురాలు క్రాంతి తమ అదుపులోనే ఉందని, హత్యకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ సిఐతో మా ప్రతినిధి మణి ఫేస్ టు ఫేస్. నిన్న మంగళగిరి టిట్కో గృహాల్లో జరిగినటువంటి హత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. ఫోరెన్సిక్స్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి అక్కడ సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడం మనతో పాటు మంగళగిరి పట్టణ సిఐ వీరస్వామి ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. ఏం జరిగింది సార్ నిన్న ఈ హత్య ఘటన తెలిసి రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఏం జరిగింది సార్? ఈ వాళ్ళ మదరు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చిందండి. ఆవిడ పెదవడ్లపూడిలో ఉంటుంది, మహాబీ ఆవిడ పేరు. మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వటం వల్ల వాళ్ళు వచ్చి పేరెంట్స్తో వచ్చి మన టిట్కో హౌస్లో మ్యారేజ్ చేసుకుని ఉంటా ఉన్నారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. అబ్బాయి క్యాస్ట్ బై ముస్లిం, అమ్మాయి క్యాస్ట్ బై క్రిస్టియన్ అవటం. వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్న కానీ ఇద్దరికి సరిగా కాపురం విషయంలో గొడవలు అవుతా ఉన్నాయి. నంబర్ ఆఫ్ టైం పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది. సెట్ అవ్వక మాట పెరిగి ఇద్దరు గొడవ పడటం, ఇతను వెళ్ళి అమ్మాయిని ఏదో అన్నాడని ఈ అమ్మాయి ఆ కత్తి తీసుకొని అబ్బాయిని పొడవటం జరిగింది. అతను హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో అతను చనిపోవడం జరిగింది. దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తుంది. అంటే సోషల్ మీడియాలో వార్త వస్తూ ఉంది, అంటే టీవీ సౌండ్ తగ్గించమన్నారు, తగ్గించలేదని చెప్పి భార్యాభర్తలు గొడవ జరిగింది. ఆ నేపథ్యంలోనే హత్య జరిగింది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అది అందులో వాస్తవం ఉందా? ఇంట్లో టీవీ ఉందా అసలు? మేము ఇప్పుడు ఆ ఇంటిని విజిట్ చేయడం జరిగిందండి. మేము మా క్లోజ్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం మేమందరం హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఆ హౌస్లో ఎలాంటి ఒక టీవీ కూడా లేదు, మనకి ఎక్కడ టీవీ ఆనవాళ్ళు కూడా లేవు. ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది జరిగింది. అది ఫాల్స్ అండి, టీవీ అయితే కాదు. మనం అన్నీ విచారించుకున్నాం, చుట్టుపక్కల విట్నెస్లు అందరితో మాట్లాడాం. భార్యాభర్తల కాపురం విషయంలోనే గొడవ పడుతూ ఉన్నారు. దాని విషయంలోనే మర్డర్ జరగడం జరిగింది. వీళ్ళిద్దరూ చీటికి మాటికి గొడవ పడి కొట్టుకుంటూ ఉంటారండి. దాని విషయంలోనే గొడవ అయింది. వాళ్ళ గొడవ అవడంతో ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కొట్టుకున్నారు. దాని విషయంలో అమ్మాయి కత్తితో పడడం జరిగిందని. అంటే కత్తితో పొడిచిన తర్వాత కనీసం ఎక్కడ కూడా రక్తం బయటకు రాని పరిస్థితి, ఎక్కడ కూడా రక్తం మరకలు లేని పరిస్థితిని కూడా మీరు గమనించారు. ఎందుకు అట్లా జరిగింది? అంటే ఏమైనా ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారా? అలాంటిది ఏం లేదండి. టూ ప్లేసెస్లో బ్లడ్ సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంటే ప్రస్తుతం క్రాంతి మీ అదుపులోనే ఉంది కదా, ఏమైనా చెప్పిందంటే విచారణలో? అంటే ఎట్లాంటి అంటే గొడవ ఎందుకు వచ్చింది ఏంటనే దాని మీద ఏమైనా మాట్లాడింది? కేసు ఇంకా దర్యాప్తులో ఉందండి. నెక్స్ట్ తదుపరి విషయాలు తర్వాత చెప్తాను. అంటే ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయిందంటున్నారు. మొదటి భర్త కూడా జైల్లో ఉన్నారని చెప్పారు. అంటే దానికి సంబంధించి ఏమైనా చెప్పింది? అంటే ఈమె కూడా ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉందా? అట్లా గతంలో ఈవిడ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అది లీగల్గా కోర్టు నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. ఒకసారి ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తాం. అంటే ఇది కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే వీళ్ళు తల్లిదండ్రులు అందరికి వ్యతిరేకించి ఇక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏం చెప్తున్నారు, ఇతని తరపు వాళ్ళు ఏం చెప్తారు? నేను అబ్బాయి తాలూకు పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది. మాకు ఇష్టం లేదు మ్యారేజ్ చేసుకునేటప్పుడు, సరే వాడి జీవనం వాడు కొనసాగిస్తున్నాడు కానీ చెప్పి మేము వదిలేసుకున్నాం. కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ప్రవర్తన మాకు నచ్చదండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కేవలం ఈ టీవీ సౌండ్ విషయంలోనే గొడవ జరిగి ఉంటుంది, లేదంటే పక్కాగానే పథకం ప్రకారం? ఎందుకంటే కత్తితో పొడిచిన తర్వాత కనీసం ఎక్కడ కూడా రక్త గాయాలు అవ్వలేదు, మరోవైపు లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిందండి. అంటే పక్కా ప్లాన్తో చేసింది అనుకోవచ్చు. పక్కా ప్లాన్ అనేది అది నెక్స్ట్ తదుపరి దర్యాప్తులు తేలుతుందండి. మర్డర్ అయితే జరిగింది. ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఇది మొత్తంగా మంగళగిరి పట్టణ పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఇది కావాలని పక్క ప్రణాళిక ప్రకారం చేశారా, లేదంటే ప్రమాదవశాత్తు ఇది జరిగింది అనేది అయితే పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, మంగళగిరి నుంచి.